ఒకసారి గోకులం నుంచి ఒక మార్గం నుంచి నంద, ఇంకొక మార్గం నుంచి బృంద వస్తూ ఉంటారు. బృంద ఎక్కడికెళ్తున్నావని నందని అడిగింది. యశోద ఇంటికి వెళ్తున్నానని నంద అంటే, నేను కూడా యశోద ఇంటికే వెళ్తున్నానని బృంద చెప్పింది. అక్కడ ఏం పని ఉంది అని బృంద అడిగితే, ఒక విశేషం ఉంది అని నంద అన్నది. నిన్ను చూడటానికి పెళ్లివారొస్తున్నారా అని బృంద అడిగింది. ఇలా వారి సంభాషణలో బృంద, నా ఇంటికి కృష్ణుడొచ్చాడు. అతని అల్లరి చాలా చెప్పలేనంతగా ఉంది. మా అమ్మ పెరుగు చిలికి వెన్న తీసి ఉట్టిపైన ఉంచింది. అంతలోనే కృష్ణుని స్నేహితులు కోతిమొకలాగా అక్కడికి వచ్చారు. కొంచెం కూడా మిగలకుండా వెన్న పూర్తిగా తిన్నారు. అప్పుడే నేను ఇంటి పనులు పూర్తి చేసుకొని కూర్చున్నాను. ఇంతలోనే కొంచెం నిద్ర వచ్చింది. దబ్బమని శబ్దం వినిపించి కళ్ళు తెరిచాను. వెన్నకుండ కింద పడి ఉంది. వెన్న దొంగ కృష్ణుడు దాని పక్కన నిలబడి నవ్వుతున్నాడు. దొంగను పట్టుకోవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆ దొంగ ఇప్పుడు దొరికాడని పట్టుకొని తాడుతో అక్కడే కట్టేసి ఇప్పుడు యశోద ఇంటికి వస్తున్నానని బృందతో చెప్పింది. అది విన్న బృంద, నిజంగా నీ ఇంట్లో కృష్ణుని కట్టేశావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నది. నేనెందుకు అబద్ధం చెప్తాను అని నంద అంటే, బృంద, నేనతన్ని నిజంగానే నా ఇంట్లో కట్టేశాను అంటూ బృంద ఇలా చెప్పసాగింది. ఉదయము దొంగలాగా గోశాలలో ప్రవేశించిన కృష్ణుడు దూడల కట్లన్నీ విప్పి వదిలేశాడు. ఆవుల దగ్గర పాలన్నీ దూడలతో తాగించాడు. పాలు తీయటానికి ఆవు దగ్గరికి వెళితే ఆవు నన్ను కాళ్లతో తన్నింది. గోశాల ద్వారం దగ్గర దొంగలాగా కనపడ్డ కృష్ణుణ్ణి నేనెందుకు వదులుతాను? పట్టుకొని తాడుతో కట్టి వచ్చాను. ఇప్పుడు ఆవులతో పాటు గోశాలలో బందీగా ఉన్నాడు అని చెప్పింది. ఇది నమ్మటానికి వీల్లేదు. ఇద్దరినీ నా ఇంట్లో కట్టేశాను, లేదు నా ఇంట్లో కట్టేశాను అని ఇద్దరూ వాదించుకుంటున్నారు. ఇంతలో నీల కూడా వారి దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరి మాట నిజం కాదు. నేనిప్పుడే కృష్ణుణ్ణి నా ఇంట్లో కట్టేసి వస్తున్నా అని నీలంది. మనలో మనము ఇలా వాదులాడుకోవటం ఎందుకు? మన ముగ్గురము యశోద ఇంటికి వెళ్ళి యశోదను పిలుద్దాము. యశోదకి ఈ విషయం చెబితే అప్పుడే కృష్ణుడిని ఎవరు కట్టేశారో తెలుస్తుంది అని యశోద ఇంటికి వచ్చారు. యశోద ఇంటికి వెళ్ళి ముగ్గురు యశోదను పిలుస్తారు. కృష్ణుడి అల్లరి చూశావా యశోద? దాన్ని గురించే చెప్పటానికి వచ్చాము అంటారు. యశోద, కృష్ణుడు దొంగ పనులు చేస్తున్నాడంటే ఎవరూ నమ్మరు. నా కుమారుడు కాని పని ఏం చేశాడు అని వారిని అడిగింది. మేం చేసిన వెన్నంతా దొంగైన నీ కొడుకు దొంగిలించాడు అని నందన్నది. బృంద, దుర్మార్గుడైన నీ కొడుకు దూడలన్నిటినీ పాలకు వదిలేశాడు. ఒక్క ఆవు కూడా ఈరోజు పాలివ్వలేదు అంది. అప్పుడు నీల, మా ఇంట్లో పెరుగంతా కాజేశాడు అని చెప్పింది. అందరూ కృష్ణుడిని మా ఇంట్లో కట్టేశామని చెప్పారు. యశోద అప్పుడు, మీరందరూ ఎవరికి వారే కృష్ణుడిని కట్టేశామని అంటున్నారు. కానీ రాత్రి నిద్రపోయిన కృష్ణుడు ఇంకా నిద్ర లేవలేదు. అతన్ని ఇక్కడికే పిలుస్తాను అని పిలిచింది. యశోద పిలవగానే ఆవులిస్తూ నిద్రలేచి వచ్చి, అమ్మా, నన్నెందుకు నిద్రలేపావు అని యశోదను ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యంగా కృష్ణుణ్ణి చూడసాగారు. కృష్ణుని మహిమలు ఎవ్వరికీ అర్థం కావు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.